డల్లాస్లో డౌన్ టౌన్ దగ్గరలో బిల్డింగ్లు అయ్యి ఇల్యూమినేట్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే క్రిస్మస్ సీజన్లో డిసెంబర్ జనవరి నెలల్లో అయితే చాలా చాలా బాగుంటుంది. రాత్రిపూట భోంచేసినాక 9-10 ప్రాంతాల్లో టీవీ చూసి బోర్ కొట్టి కంప్యూటర్ ముందు కూర్చుని కళ్ళు నొప్పి పుట్టినప్పుడు అలా బయట ఒక్కసారి తిరిగి వస్తే బాగుండని అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఇండియాలో అయితే కాస్త నైట్ వాక్కి వెళ్తాం. అలా 2-3 మైళ్ళు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసి హాయిగా నిద్రపోతాం కదా. అదే యుఎస్ సిటీస్లో అయితే వాకింగ్ అంత సేఫ్ కాదు. అది కూడా పక్కన పెడితే కార్లో అయితే రైడ్కి వెళ్ళినప్పుడు ఒక థ్రిల్ ఉంటుంది. అదే పగలైతే ట్రాఫిక్లో చిక్కుకుని లైట్లు చిరాగ్గా ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ వేలు వాటిల్లో అయితే కనుక అసలు లైట్లు అయ్యేమి ఉండవు, అడ్డం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కారు బ్రేక్ పెద్దగా తొక్కాల్సిన పని ఏమి ఉండదు. స్పీడ్ లిమిట్స్ చూసుకుని వెళ్ళిపోవటమే. నైట్ ట్రాఫిక్ ఉండదు. అండ్ చక్కగా చూసుకుంటూ సిటీని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదిగో ఈ బ్రిడ్జ్ కూడా బాగుంటుంది చూడండి. తీగలతో సస్పెన్షన్ పెట్టి చేశారు. ఇంకా అలాగే లైటింగ్ అది కూడా చూడవచ్చు. ఇది ఎక్కువసేపు తీయలేదు వీడియో, అన్ని హైలైట్స్ కూడా గ్రాప్ చేయలేకపోయాను. ఈ బ్రిడ్జ్ వరకు మాత్రం ఎలాగోలా తీయగలిగాను. ఇది చూస్తే మీకేమనిపిస్తుంది? ఒకేపునే ఇది ఉంది, తీగలు వేలాడుతున్నాయి అన్నమాట. అండ్ దీని గురించి నేనేమి సబ్జెక్టు ఎక్కడ చదవలేదు, ఊరికే లేమెన్ లాగానే చూసి ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఈ వీడియో క్లిప్ మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. డల్లాస్ పగలైతే రణగణ ధ్వనితో చాలా చాలా బిజీగా ఉంటుంది. కారు ఇంత ఫ్రీగా వెళ్ళిపోవటానికి ఏం వీలు ఉండదు. అయినా ఈ పార్క్వేలు అవి బాగానే ఉంటాయి కాబట్టి స్పీడ్గానే వెళ్ళొచ్చు. కానీ చాలామంది షేర్ చేసుకోవాలిగా రోడ్డు, అందుకని మనకి ఎక్కువ టైం పట్టి నిదానంగానే జరుగుతుంది. ఇప్పుడు చూసారా లైటింగ్ అంతా ఎవడ బార్ రాడ్ పెట్టుకున్నాడు, అది సరదాగా తీసాను. ఇంక ఇవన్నీ మామూలే, చిన్న రోడ్లలో వెళ్తున్నాం. ఇందాక కొంచెం పెద్ద దీని మీద వెళ్ళాం, టాల్వేలో. హాస్టల్ కూడా చూశాను కానీ కంపారిటివ్గా డల్లాస్ అంత ఎలిగెన్స్ నాకేమనిపించలే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe this channel.